హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే భోగి పనుల కార్యక్రమం అమెరికాలో జరుగుతుంది. సో ఈ అమెరికాలో నేను నాకెవరూ తెలియదు యాక్చువల్లీ. ఇక్కడ నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సంక్రాంతికి. తనని ఇన్వైట్ చేశారనమాట భోగి పనులు పోయడానికి పిల్లల మీద. అది నన్ను కూడా తీసుకెళ్ళింది. ఇక్కడికి వెళ్ళి చూసిన తర్వాత సూపర్గా ఉందనమాట. సింపుల్గా డెకరేషన్ చేశారు, పిల్లల్ని కూర్చోబెట్టారు, ఆ రేగి పండ్లు మొత్తం పోసారనమాట. ఇక్కడ రేగి పండ్లు తీసుకొచ్చారు, పూలు, నాణ్యాలు అన్నీ కలిపారు. ఎలా అయితే మనం ఇండియాలో మన సంప్రదాయంగా భోగి పండ్లను పిల్లల మీద పోస్తారో ఇక్కడ కూడా సేమ్ అన్ని ఆ సంప్రదాయం ప్రకారమే భోగి పండ్లు పోసారండి. ఇక్కడ మేము కార్యక్రమానికి కొద్దిగా లేట్గా వెళ్ళడం వల్ల మాకంటే ముందు అందరూ పోసేశారు. సో మేము లాస్ట్గా ఒక ముగ్గురు ఉన్నామన్నమాట. ఆ ముగ్గురు ఎప్పుడు రేగి పండ్లు పోస్తున్నాము. మెయిన్గా మనకు పిల్లలకి ఎందుకు భోగి పండ్లు పోస్తారు అంటే వాళ్ళ మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి వాళ్ళు యాక్టివ్గా ఉంటారని చెప్పి వాళ్ళ తల మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లు పోయడం వల్ల అది ఉత్తేజంగా మారి వాళ్ళకి జ్ఞానం వస్తుంది అని భోగి పండ్లు మెయిన్గా పోస్తారనమాట. ఇక్కడ మనం భోగి పండ్లు పోసేసిన తర్వాత పక్కన ఫోటోలు దిగడానికి ఫోజులు ఇవ్వమని చెప్తే నేను మళ్ళీ వెళ్ళి అక్కడ ఫోజులు ఇస్తున్నానండి. ఇక్కడ లాస్ట్ ఒక ఆవిడ వచ్చిందనమాట. ఆవిడ చేత కూడా భోగి పండ్లు పోయిస్తున్నారు. ఎక్కడికడిగి ఆవిడ కుంకుమ ఏది అని చెప్పి అడిగిందనమాట. కుంకుమ తీసుకొచ్చి బాబుకి కుంకుమ పెట్టి చక్కగా భోగి పండ్లతో తల మీద ఆశీర్వదించిందనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. మనం ఎక్కడున్నా మన సంప్రదాయాన్ని వేడకుండా మనం ఫాలో అవ్వాలి అనమాట. ఇక్కడ భోగి పండ్లు అంతా అయిపోయిన తర్వాత ముత్తైదువులంతా వచ్చి పిల్లలకి హారతి ఇస్తున్నారు. మీరు మంగళహారతి పాడండి అంటే మీరు మంగళహారతి పాడండి అంటున్నారు. ఎవరికి ఈ కాలంలో మంగళహారతులు వచ్చండి, పాటలు మాకైతే రావు. ఇక్కడ ఎవరికి కూడా మంగళహారతి పాడడానికి రాదనమాట. సో అందరూ ఎంతమంది ముత్తైదువులు ఉన్నారో అని కౌంట్ చేసుకొని మీరు వెళ్ళండి అని చెప్పి హారతి ఇవ్వడానికి కౌంట్ చేసుకుంటున్నారనమాట. మొత్తానికి ఒక 7 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ 7 మెంబర్స్ హారతి ఇవ్వడానికి వెళ్ళారనమాట. మంగళహారతి ఫైనల్గా ఎవ్వరూ పాడలేదు. పాడకపోయినా మనకు ఒక పాట అయితే మొబైల్లో ప్లే చేశారనమాట. మనకు ఒక స్మార్ట్ మొబైల్ దొరికాయి కదా, మనకైతే పాటలు రాకపోయినా వాటిలో అయితే ప్లే చేసేసారు. ఆ మంగళహారతి పాడుతూ ఉంటే ఇక్కడ మన దిష్టి తీస్తామన్నారనమాట. హారతి ఇస్తూ ఉన్నారు పిల్లలకి. తర్వాత ఫైనల్గా ఒక ఫోటో కూడా దిగారు హారతి ఇస్తూ. వాళ్ళ మమ్మీ అయితే తనకి హారతి అద్దిందనమాట కళ్ళకి. అండ్ పిల్లలంతా హ్యాపీగా మంచిగా పోయించుకున్నారు భోగి పండ్లు. ఇదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకేంటండి మెయిన్ ఫుడ్. సో ఫుడ్ సెక్షన్కి వచ్చేసాము. ఆవిడ ఇన్వైట్ చేసిన ఆవిడ పులిహోరు, పాయసం, చక్కినాలు అన్నీ పెట్టిందనమాట. భోగి పండగకి అన్నీ చేసి అక్కడ అరేంజ్ చేసేసింది. భోగి పండ్లు పోసేసిన తర్వాత మళ్ళీ తినాలి కదా మనకి, అది ఇంపార్టెంట్. అక్కడ పులిహోర చేసిందంటే చాలా బాగుంది. అది మ్యాంగో పులిహోర అంట. ఆ మ్యాంగో పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఒకరికొకరు చూసుకొని నీ శారీ బాగుందంటే, నీ నగలు బాగున్నాయంటే అని ఒకరికొకరు చక్కగా కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేసుకున్నారు. ఫైనల్గా ఏమంటే తిన్న తర్వాత కాఫీ సాయంత్రం అయిపోయిందనమాట. కాఫీ ఎవరికి కావాలి అని ఆవిడ అందరికీ కాఫీలు చేస్తుంది. సో కాఫీలు కూడా తాగేశారు. ఇలా కాఫీలు కూడా తాగేసి కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇక అమెరికాలో ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్లు అండి. సో ఇలాంటి పండగలప్పుడు, ఇలాంటి కార్యక్రమాలప్పుడే ఒకరింట్లో గ్యాదర్ అవుతారు. ఆ గ్యాదర్ అయినప్పుడు చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటారనమాట. సో నా ఫ్రెండ్ హాయ్ చెప్పింది మన ఛానల్కి. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకేముందండి, గిఫ్ట్లు ఇచ్చేసి హాయ్ బాయ్ అని చెప్పుకోవడం అనమాట. ఆవిడైతే వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు, తాంబూలం ఇచ్చేసిందనమాట. ఇచ్చేసిన తర్వాత తీసుకొని ఆ పిల్లలకి ఆశీర్వదించి అందరూ వెళ్ళిపోయారనమాట. ఇలా జరిగింది మా అమెరికాలో భోగి. మీకు నచ్చిందా ఈ వ్లాగ్? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching. See you in next vlog.